హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలుద్దాం. మరొకసారి గడిచిన వారం అంతా ఆయన కాపాడి మరొకసారి ఆయన సన్నిధానంలో చేరి ఆయన స్తుతించే బాధ్యతనిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అసోసియేట్ పాస్టర్ అయిన రెవరెండ్ పి మరియన్ పాస్టర్ గారిని వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ బిడలముగా ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి శ్రేష్టమైన మీ నామమును ప్రభువా గణపరిచే కృప మీరు మా అందరికి ఇస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగానైనా మా యొక్క యవన సమాజం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. యవన బిడలు ప్రభువా మీకు నైనా ఎంతో కావలసినటువంటి వారు. యవన బిడలను ప్రభా మీరు ఎంతగానో ప్రేమిస్తుంటున్నారు. యవన బిడలను ప్రభా నాయన మీరు మీ యొక్క పరిచర్యలో ఘనముగా గొప్పగా వాడుకుంటున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగానైనా మా యొక్క యవన సమాజమును దీవించండి, ఆశీర్వదించండి. మీకు ఆత్మతో ప్రభా అభిషేకించి అనేకమైనటువంటి కృపావరములు ప్రభా వారికి అనుగ్రహించమని ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండానైనా మా యొక్క సంఘమునకు ప్రభా దైవజనులుగా ఉన్నటువంటి సీనియర్ సంఘ కాపరైనటువంటి రెవరెండ్ ఎస్ వరప్రసాద్ గారిని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ కుమారుని ప్రభా మీరు బలపరిచి దీవించి మీకు ఆత్మతో అభిషేకించి నైనా అనేక సంవత్సరాలుగా ప్రభా మీ యొక్క సంఘ పరిచర్యను కొనసాగించే కృపనిస్తున్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా కూడా నైనా సార్ గారికి ఇంకా ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. మీకు ఆత్మలో వరములతో ఇంకా బలపరచమని మీ సంఘ పరిచర్య ఇంకా గొప్పగా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి ప్రభా ఇక యూత్ ఫెలోషిప్లోనైనా పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డనునైనా మీరు మీ కృపగల ప్రేమగల ఆస్తులతో దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కూడా మీ కృపా సన్నిధానమునకు ప్రభా చేరివచ్చి మీ సన్నిధిలో ప్రభా సంతోషించి ఆనందించి ఘనపరుస్తూ ప్రభా మీ ద్వారా అనేకమైన దీవెనలు, మీ ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ మా జీవితంలో ముందుకు కొనసాగే కృపనిమ్మని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవుని పాటల ద్వారా స్తుతించి ఆరాధిస్తాం. దయచేసి వచ్చిన వారందరూ మాతో కలిసి పాడవలసిందిగా కోరుచున్నాము. హల్లెలూయా. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమయ్యా అని పాట పాడుకుంటూ దయని మహింపరచుకుందాం. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతులు తండ్రి నాయనా. పరిశుద్ధుడా, గొప్ప దేవా నాయనా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ చేత నింపి మమ్మల్ని నడిపించండి తండ్రి. నీ ఆత్మలో ఆనందించే బాధ్యత మాకు దయచేయండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజే
ఆత్మీయ వరములతో నాయన అభిషేకించువాడో ప్రభా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును కృప గల దేవుడో ప్రభా, కరుణ చూపు వాడో ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మ చేత ప్రభా బిడ్డలందరినీ దర్శించండి తండ్రి. నీ ఆత్మీయ నడిపింపులోకి నడిపించండి తండ్రి నాయన నీకే స్తోత్రాలు తండ్రి. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీ ప్రభా నువ్వు తిరిగి జీవింపజేయగలిగిన దేవుడో ప్రభా నీకే స్తోత్రాలు. నువ్వు మరణించిన వారిని సైతం ప్రభా నువ్వు తిరిగి లేపు దేవుడో ప్రభా, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు ప్రభా నీకే స్తుతులు తండ్రి నాయనా. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపి ప్రభా, నీ పరిశుద్ధాత్మను మమ్మల్ని నింపండి తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. మాలోన ప్రభా నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ ఏలుబడిని ప్రభు మా జీవితాల్లో ప్రవహించండి తండ్రి నాయనా నీకే స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి తండ్రి నాయనా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. అవును బలహీన సమయంలో ప్రభా నీ బలమును ప్రసాదించువాడో ప్రభా, చేయి పెట్టి నడిపించువాడో ప్రభా, చేయి విడువని దేవుడో ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి సమయంలో ప్రతి సిచ్యువేషన్లో ప్రభా నువ్వు తోడుండే దేవుడో ప్రభా. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్
యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రాజాని భవనంలో రేయింపగలు వేచి ఉండును అన్న పాట పాడుకుంటా దేవుని స్తుతించి దేవుని మహిమపరచుకున్నాం. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. నీకే స్తుతులు తండ్రి, మా బలమైన దేవా నీకే స్తుతులు తండ్రి, సర్వశక్తుడ యేసయ్యా నీకే స్తుతులు తండ్రి నాయన, మహిమగల రాజా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్, దేవా నీకే వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచి ఉందును.
ఏసానికి వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. అంతటా నివసించువాడు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. నువ్వు ఎలోహిమైన దేవుడా ప్రభా, నీకే స్తుతులు తండ్రి. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిత్తేను, ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిత్తేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. పరిశుద్ధ యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఎలోహిం అయిన దేవుడో ప్రభా, ఎల్ షడాయ్ అయిన దేవుడో ప్రభా, నీకే స్తుతులు తండ్రి నాయన. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్ తండ్రి. సర్వ సృష్టిని ప్రభా నీ వాక్కు చేత నిర్మించిన దేవుడో ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా కాదేశు, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా సిక్కను, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి మాయంపరచుకుందాం. దయచేసి వచ్చినారు మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మాయంపరచుకుందాం. చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుతూ దేవుని మాయంపరచుకుందాం. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. రాజుల రాజు ప్రభువుల ప్రభువు, కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్. అవును తల్లి, సర్వ సృష్టిని ప్రభా నీ వాక్కు చేత కలిగజేసిన దేవుడు ప్రభా. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మీరు మాట మాత్రం సెలవిస్తే తండ్రి మేము అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తాం తండ్రి. నువ్వు రాజులకు రాజు అయిన దేవుడు ప్రభు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు ప్రభా నీకే స్తుతులు తండ్రి. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది, ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. సర్వ సృష్టి దేవుని స్తుతించుచున్నది, ప్రకృతి అంతా దేవుని కీర్తించుచున్నది. రాజుల రాజు ప్రభువుల ప్రభువు, కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్. ఆకాశం నీ మహిమను గణపరుస్తున్నది, అంతరిక్షం నీ ప్రభావం వివరించుచున్నది. అవును ప్రభా నీకే వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. భూమిని ఆకాశాన్ని ప్రభా సృజించిన వాడు ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ప్రేమ అయిన దేవా, కృప అయిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఆకాశం నీ మహిమను గణపరచుచున్నది, అంతరిక్షము నీ ప్రభావం వివరించుచున్నది. ఆకాశము నీ మహిమను గణపరచుచున్నది, అంతరిక్షము నీ ప్రభావము వివరించుచున్నది. రాజుల రాజు ప్రభువుల ప్రభువు, కీర్తనీయుడు కృపగల దేవుని కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు యేసుని. స్తుతించరే ప్రజలారా స్వామి యేసుని, కీర్తించరే జనులారా మన ప్రభు. అందరం కలిసి పాడదామండి. రాజుల రాజు, రాజుల రాజు
ప్రభువులా ప్రభువు కీర్తనీయుడు, కృపగల దేవుని కొనియాడి కీర్తించెదన్, కొనియాడి కీర్తించెదన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనే పాట పాడుకుంటే మహిమపరుచుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. చెప్పటి కొడుతుంది ఈ పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుంటాం. ఆయన మహిమ ఘనతకు అర్హుడు, ఆయన సృష్టికర్త ముక్తిదాత. దేవుని స్తుతించి దేవుని మహిమపరచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు. యెహోవా ఈరే చూచుకొని వాడవు ప్రభా, నీకే స్తోత్రాలు. నువ్వు సర్వమును సమకూర్చువాడవు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఫాదర్ వి ప్రైజ్ యు మాస్టర్. అవును తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తుతులు తండ్రి, నీకే మహిమ, నీకే ఘనత ప్రభా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు.
యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అవును ప్రభా, మీరు వ్యాధులను తొలగించి వాడవు ప్రభా, మృతులను లేపి వాడవు ప్రభా, యెహోవా రాఫా అయిన దేవుడు ప్రభా, స్వస్థపరచు వాడవు ప్రభా, నీకే స్తుతులు తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. ఓ గొప్ప దేవా, నీకు వేలాది స్తోత్రాలు తండ్రి, నన్ను నీకే స్తుతులు తండ్రి. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం మన మధ్యలో వాక్య పరిచర్య చేయటకు గాను మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్ హదస్తా రాయ్ గారిని దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అదే రీతిగా బ్రదర్ స్టీఫెన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో అందరం లేచి నిలబడ్డట్టయితే దయచేసి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం, దేవుని మాయపరుచుకుందాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుని స్తుతిస్తే దేవుని మాయపరుచుకుందాం. నీకే స్తుతులు తండ్రి, నువ్వు పేరు పెట్టి పిలిచివాడవు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. ఎలోహిమైన దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. మా తండ్రి, మా రాజు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా, నీకే స్తుతులు తండ్రి.
అవును ప్రభా, ఈరోజు ఈ క్షణం ఈ రీతిగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్లనే తండ్రి. నువ్వు ఎల్షడైన దేవుడు ప్రభా, అడోనైన దేవుడు ప్రభా, నీకే స్తుతులు తండ్రి నాయన. ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మనం దేవుని స్తుతిస్తాం, దేవుని మాయంపరచుకుందాం తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. కృపగల దేవుడవు ప్రభా, కరుణ చూపు వాడవు ప్రభా, ప్రేమ స్వరూపి అయిన దేవుడవు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అవును ప్రభా, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి నాయన. మా హృదయాంతరంగములు ప్రభా నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు ప్రభా, మాట తప్పునే దేవుడవు ప్రభా, మార్పు లేని వాడవు ప్రభా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపి నడిపించాను తండ్రి. మాలో ఉన్న ప్రభు మీ ఆత్మ కార్యాన్ని నాయన మీరు జరిగించాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి తండ్రి నాయన. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. అంతని ఈ లోకంలో మాకంటూ ఏమీ లేదు ప్రభా, సమస్తం నీవిచ్చినవే ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. ఓ గొప్ప దేవా నీకే వేలాది స్తోత్రాలు తండ్రి నాయన. మమ్మల్ని ఆదరించువాడు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే కావలెను, కృపయే చాలును. నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ప్రభా నేనని చెప్పుటకు ప్రభా నాకేమీ లేదు తండ్రి.
సామర్థ్యం అనుటకు నాకంటూ ఏమీ లేదు తండ్రి. అర్హతే లేని నన్ను ప్రభ హెచ్చించినది ప్రభా నీ కృప. ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. కేవలం నీ కృప వలన తండ్రి, కేవలం నీ కృప లేదు తండ్రి. ఇందులో మా మంచితనం కానీ మా గొప్పతనం కానీ ఏ మాత్రం లేదు తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవా నీకే స్తుతులు తండ్రి. Oh Father, we praise you Master, we honor you Master, we glorify you Father. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించునది నీ కృప. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను. నీ కృప లేకుంటే నేనేమి లేను. అందరం కలిసి పాడదామా. నీ కృపయే చాలు, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా. ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. ఒక గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు తండ్రి, నీకే మహిమ తండ్రి. Thank you, Lord. Thank you, Jesus. We praise you, Master. We adore your mighty name. Thank you, Lord, for being with us this evening hour. Thank you, Lord, for giving us the opportunity to seek thy face, to see your glory, to receive your immense spirit. ప్రభువా మీ సమయం బట్టి మీకు స్తోత్రాలు నాయన. రక్షించారు తండ్రి, విమోచించారు నాయన. మీ ఆత్మతో ముద్రించుకున్నారు తండ్రి. మీ అలచలతో చిక్కుకున్నారు ప్రభువా. నీ సూత్ర ప్రజలుగా చేసుకున్నారు తండ్రి. ఒక నీతిని సాధారణంగా ఏర్పరచుకు దేవా మీకు స్తోత్రాలు. గ్లోరీ. లోకంలో ఎంతో మంది ఉండగా వారే కాదని తండ్రి నన్ను ఏర్పరచుకున్నారు. ప్రతి బిడ్డను ఏర్పరచుకున్నారు. గర్భంలో పిండంగా రూపించబడక మునిపే తండ్రి మరి ఎరిగిన దేవా మీకు స్తోత్రాలు. ప్రతిష్ఠించారు తండ్రి మీకు స్తోత్రాలు. మీ సేవకుడు నియమించారు తండ్రి మీకు స్తోత్రాలు. ఆత్మీయులతో అభిషేకించారు తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఆత్మని సంచకరువుగా ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మని ఆదరణకర్తగా ఉంచారు తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఎన్నో దేవుని మనం వర్షింప చేస్తూనే ఉన్నారు తండ్రి. ఎందరో లయమైపోతుండగా మట్టిలో కలిసిపోతుండగా తండ్రి మమ్మల్ని ప్రేమించి ఆయుష్కాలు పొడిగించారు తండ్రి మీకు స్తోత్రాలు. యెహోవా ఈరే నీకు స్తోత్రాలు తండ్రి. యెహోవా జైరా నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా నీకు స్తోత్రాలు. యెహోవా సిద్కే నీకు స్తోత్రాలు. యెహోవా షాబోత్ నీకు స్తోత్రాలు. యెహోవా షమ్మా నీకు స్తోత్రాలు. యెహోవా షాలోమ్ నీకు స్తోత్రాలు. యెహోవా నిస్సి నీకు స్తోత్రాలు. బ్రెడ్ ఆఫ్ లైఫ్ జీవాహారమా మీకు స్తోత్రాలు. జీవజలమా నీకు స్తోత్రాలు. మేఘస్తంభమా యేసయ్యా మీకు స్తోత్రాలు. అగ్నిస్తంభమైన దేవా మీకు స్తోత్రాలు. ఇమ్మోనుల దేవా మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం నాయన. పాప ఊరపడిన మమ్మల్ని లేవనెత్తారు తండ్రి.
చీటగల దొంగ ఊపి నేను పైకి రాలేక కొట్టు పిడుకలు ఆడుతున్నా తండ్రి. మీ హస్తం చాచి అక్కను చేయగానే పట్టి పైకి లాగారు తండ్రి. మీకు స్తోత్రాలు. తన బండ మీద నిలిపారు తండ్రి. మీ స్తోత్ర గీతాన్ని నా నోట ఉంచారు తండ్రి. మీకు స్తోత్రాలైనా రక్తం చిందించారు, నన్ను కడిగారు, శుద్ధీకరించారు, భావనపరిచారు, తనతో సమాధానపరిచారు తండ్రి. మీ స్తోత్రాలు. ఎందుకో తండ్రి మాపై ఇంత ప్రేమ నాయన. నీ ప్రేమను వర్ణించలేదు నాయన. నీ కృపను కొనియాడలేము తండ్రి. ఫలితం నీ కృప, కృప వెంబడి కృప ఇస్తూనే ఉన్నారు నాయన. ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. ఇంకా నిర్మూలన కాలేదు తండ్రి, భయం కాలేదు తండ్రి. మా జీవిత తుఫాన్లో ప్రభు తోడై ఉన్నదేవో మీకు స్తోత్రాలు. మా జీవితంలో అలడితే కుట్టబడుతుండగా తండ్రి తుఫాను గద్దించడే మీకు స్తోత్రాలు. గాలిని గద్దించడే మీకు స్తోత్రాలు. సమస్తంలో క్రీస్తు పాదల కింద ఉంచారు తండ్రి. మీకు స్తోత్రాలు. అంతగా శక్తి అధికారం ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. సాతాను తల చితక కొట్టారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆటముగా వేడుక కనబడ్డారు తండ్రి. మీకు స్తోత్రాలు. స్తోత్రాలు చెల్లిస్తాను మా తండ్రి. మీ నామని కనపరుచుకుంటున్నాయినా హృదయాలు ఆరాధిస్తున్నగా తండ్రి. మీ కలిసి మా నిలబడి నాయన మా స్తుతి ఆరాధనకి ఇంపైనదిగా ఉన్న కృపద ఇచ్చేయండి. ఇంపైన సువాసన కృపద ఇచ్చేయండి. ఆఘ్రానించి నాయన దర్శించండి తండ్రి. జూమ్ యాప్లో వీక్షణ బాధ్యత పెట్టాను. ప్రతి ఎవరు దర్శించడానికి పోతాను నాయన. మా యవన సమయం లేవనెత్తగా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ కలిసి మాత ప్రభుని ఆరాధించండి. ఇంటిలో ఎక్కడ ఉన్నా ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, అల్ఫా ఒమేగానికి స్తోత్రం, ఆది మధ్యాతరహితుల మీకు స్తోత్రం, జీవ వెలుగు ఉన్న దేవ మీకు స్తోత్రం, జీవాధిపతి మీకు స్తోత్రం, మా ఆశ్రయదుర్గమా, మా రక్షణ సంగమా, యేసయ్యానికి స్తోత్రాలు. పాడకుండా ప్రభు సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు. నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నేడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎదురు పడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఆనాడు ప్రభు తుఫాను గద్దించాడు. పర్వతముల సముద్ర పొంగు అణిచే దేవుడు ఆయన. శాంతిని ప్రసాదించే దేవుడు. నీ చేత అల్లకొలం ఉండవచ్చు, తుఫాను ఎన్నో ఉండవచ్చు. ఆ చీత తుఫానుల్లో ఏదో షెల్టర్, జీసస్ షెల్టర్. ఆశ్రయదుర్గం ఎత్తైన కోట ఆయనే. నీతిమంతులు ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. దీని వాక్యం సెలవిస్తుంది. He is a hiding place. He shelters of life storms, turbulent storms. He gives us safety and serenity. ప్రశాంతత ఇస్తాడు యేసయ్య. ఆశ్రయపురం చూద్దాం. ఆశ్రయదుర్గం యేసయ్యని కొని ఆడదాం, కీర్తించగను ఆడదాం.
వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత, వ్యాధి నన్ను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నాతోను నడుచుచున్నావు, సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఓ వ్యాధి నీ శిరస్సు వంగనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లదే. రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల కిందనే. యేసయ్యా స్తోత్రం నాయన. ఆపత్కాలంలో నమ్మకమైన సహాయం మీరే తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో దేవా మీకు స్తోత్రాలు. మార్పు లేని దేవా మీకు స్తోత్రాలు. గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్. నమ్మదగిన దేవానికి స్తోత్రం ఆయన. మనుషులు నమ్మదగిన వారు, కానీ మీరైతే నమ్మదగిన దేవుడు మా తండ్రి. ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడుగానే ఉంటారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రేమగా దేవుడుగానే ఉంటారు తండ్రి, మీకు స్తోత్రాలు. అప్పుడు ఎంతో కరుణ జాలి చూపించారు తండ్రి, మీకు స్తోత్రాలు. సజీవ సంఖ్యలో చేర్చారు తండ్రి, మీకు స్తోత్రాలు ఆయన. ఎందుకో తండ్రి మాపై ఇంత ప్రేమ ఆయన నీకు.
మీ తలంపులు నా పట్ల అందరూ ఎంతో గొప్పవి కాబట్టి మీకు స్తోత్రాలు. ప్రైజ్ థాట్స్ ఆర్ వెరీ డీప్. మీ ఆలోచన గంభీరములు కాబట్టి మీకు స్తోత్రాలు. మీ కార్యాల చేత హృదయాన్ని సంతోషింప చేస్తుందే మీకు స్తోత్రం నాయనా. ప్రతి ఆశీర్వాదాన్ని యేసయ్య ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మేము సంపాదించుకునేవి యేసయ్య ద్వారా మీ శ్వాసము ఉచితంగా ప్రసాదించద్దని మీకు స్తోత్రాలు. గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు. మా కన్నీటిని మంగళం నాట్యముగా మార్చారు తండ్రి. గోనపుట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేశారు తండ్రి. స్తుతి వస్త్రాన్ని ధరింపచేశారు. మా మరణ వస్త్రాన్ని తొలగించి మహిమ వస్త్రాన్ని తొలగించారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీ రూపాన్ని మాకు ఇచ్చారు తండ్రి. నా కోసం సిలువలో స్వరూపాన్ని సొగసైన కోల్పోయారు తండ్రి. తృణీకరించబడ్డారు. నా వ్యాధిని నా బాధను మీరు భరించారు. నా పాప రోగాన్ని భరించారు తండ్రి. నా వ్యసనాలను వహించారు నాయన. పాపభారాన్ని మోసి తండ్రి నా శిక్షను మీరు భరించి నా శాపాన్ని తండ్రి ఆశీర్వాదంగా మార్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. నిత్యమైన ఆశీర్వాదానికి వారసులను నియమించి దేవా మీకు స్తోత్రాలు. ఎంతో ధన్యులము తండ్రి. మీ కుమార్తెలుగా స్వీకరించారు తండ్రి. మీ కుటుంబంలో చేర్చుకున్నారు తండ్రి. దేవా యేసయ్య మీకు స్తోత్రాలు నాయనా. ఏమి చెల్లించగలమా తండ్రి? ఏమి లేని వారు సమస్తం నీదేనాయనా. సమస్తం నీదే తండ్రి. బిల్లబెట్టి కొన్నారు తండ్రి, మీ సొత్తు నాయన. మీ రుణాన్ని తీర్చలేము తండ్రి, ఎవరు తీర్చలేదు నాయన. మీ సేవ కొరికే మరొకసారి నా జీవితాన్ని నా శరీర సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను తండ్రి. స్వీకరించిన తండ్రి, ఎత్తమైన పాత్రగా తయారు చేయండి ఆయన. ప్రధాన శిల్పిగా మలచని తండ్రి మా జీవితాలు తండ్రి. మీ ఆత్మత నింపుతూ నడిపించరు తండ్రి, మీ స్తోత్రాలు. ప్రభువా ఈ యొక్క సాయంకాలం మీ ప్రియ కుమార్తె తండ్రి అదస్స వాక్యాంధ్రుడు మీ కుమార్తె అభిషేకించండి. మీ వర్తమాన ప్రతి ఏమైనా బిడ్డ సూటిగా అందించగల మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ వాక్యం బలమైనది ప్రభువా, హృదయంలో దూరుతుంది తండ్రి, పరిశీలన చేస్తుంది తండ్రి, మీకు స్తోత్రాలు. సరిదిద్దుతుంది తండ్రి, శక్తినిస్తుంది తండ్రి, ప్రక్షాళన చేస్తుంది ఆయన. వాక్యం ధ్యానిస్తున్న మీ సహాయం దయచేయండి. ప్రతి యవన బిడ్డ తన హృదయాన్ని సంసిద్ధపరచుకుని తండ్రి వాక్యం స్వీకరించి ఆయన అనుసరించి అవలంబించి తండ్రి గొప్ప దేవుని పొందే కృప ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. అంధకార శక్తులను తండ్రి, చీకటి శక్తులను, చిల్లంగి శక్తులను, చేతబడే శక్తులను శక్తిని యేసు ప్రభు నామములో బంధిస్తూ లయపరచబడును గాక, బంధకాలను తెగిపోవును గాక, విడుదల కలుగును గాక తండ్రి. ఆమేన్. దేవా మీకు స్తోత్రాలు. మీ ఆత్మ సంచారం గమనించండి. నూతనమైన కార్యాన్ని ప్రతి వారు హృదయంలో జరిగించగలందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లించుకుంటూ ప్రభు నా జీవితాన్ని మరొకసారి మీ చేతులకు అంకితం చేసుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ నా మాన దీన స్థితి ఆరాధన యేసయ్య నామములో నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం మన మధ్యలో వాక్య పరిచర్య చేయటకు గాను సిస్టర్ హదస్తారాయ్ గారిని దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మా 1 minute రా, ఒక నిమిషం. I would like to introduce the speaker of this evening hour, Mrs. Hadassaloy రామకృష్ణరాజు స్టీఫెన్. మన సంఘం అనేక సంవత్సరాలు మంచి పరిచయం చేస్తూ నాతో కలిసి ఈ 38 సంవత్సరాలు పరిచయలో పాల్గొంటూ సాగించిన ఆర్కే హీరామణ గారి యొక్క కుమార్తె హదస్సారాయ్. చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెరిగి
ప్రభువుని అంగీకరించి ఆత్మను పొందుకొని ప్రభు చిత్తం ఎరిగి ఈ కుమారుడు దండు రామకృష్ణరాజు స్టీఫెన్ గారిని వివాహమాడి దాంపత్య జీవితంలో ప్రభు యొక్క దీవెన పొందుకొని శ్రేష్ఠ సంతానం పొందగలిగారు. కుమార్తె అనికా మిషెల్, కుమారుడు ఈరియన్ జాషువా. మదర్స్ ఎంసీఏ చేసింది, థియలాజికల్ కోర్సు కంప్లీట్ చేసింది. సంతోషం. అన్ని విధాలు కూడా స్టీఫెన్ సహకరించి చక్కగా ఆత్మీయ కుటుంబం కట్టుకుంటున్నారు. వస్తున్న ఒక సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. మరి డాలీకి అది గుర్తుందో లేదో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, తర్వాత సహకరిస్తుంటారు. కానీ నా జీవితంలో ఒక యూనిక్ ఈవెంట్. సాయంకాలం నేను పాస్టర్ ఉన్నప్పుడు హీరం సారు గుర్తుందాం హాదస్తా వచ్చారు. ఎందుకు అనుకున్నాను, సార్ డాలి అత్తవారింటికి వెళ్ళి పంపిస్తున్నాను, అత్తవారింటికి వెళ్ళక ముందు మీతో ప్రార్థన చేయించి మీ ఆశీర్వాదం తీసుకుని పంపాలని ఆశిస్తున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రార్థించిన తర్వాత హాదస్తా కన్నీళ్ళు పెట్టారు. సొంత కుమార్తె మా ఇంటి నుంచి వెళ్ళిపోయేట్టుగా ఫీల్ అయ్యాం. మా కళ్ళు నీళ్ళు వచ్చే పాస్టర్ గారు కంటదని పెట్టారు. బిడ్డను హత్తుకొని దీవించి పంపారు. చాలా సంతోషం. నాకు ఆ సన్నివేశం వస్తున్న జ్ఞాపకం వచ్చింది. సో హ్యాపీ. వీడి ఆత్మ ఎదుగుతున్నది. మన వర్షిప్ చాలా చక్కగా చేశారు. చిన్నోడు ఇంకా వాడు విమర్శ అయిపోయాడు. హీరోయిన్ అయితే మా డైరెక్టర్ గారు రియల్ ఫిలిప్ గారు అంకుల్ ఒకసారి చూడండి అన్నాడు. ఎంత విమర్శ, చిన్న పిల్లవాడు ఎంత పాడుతూ ప్రభువులు ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆ రీతిగా బిడ్డను పెంచుతున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఈరోజు సాయంకాలం వాక్యాన్ని వరిస్తాం. మరోసారి ఆత్మీయంగా బిడ్డను ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ అద సరాయ్ రామకృష్ణ శ్రీకర్. అమ్మ మరి ఈ అవకాశమునిచ్చిన మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత పాస్టర్ అంకుల్ మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు, మరి తన ప్రేయర్స్ ని బట్టి కూడా నాకు ఈ అవకాశంను అంకుల్ వాళ్ళ టీం ఇచ్చినందుకు అండ్ యూత్ డైరెక్టర్ అండ్ దేర్ టీం వాళ్ళందరికీ కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆన్లైన్ లో కూడా వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా గ్రీటింగ్స్ నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానం ఆరంభించుకుందాము. దేవా, మరొకసారి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఇచ్చి మీ సన్నిధిలో కనబడడానికి ప్రభా మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, ఈ మహా గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తుతుల స్తోత్రంలో. మీ నోటి బూరగా నన్ను వాడుకొనండి తండ్రి. మరి వినువారమైనా అది విని వాక్యమును భద్రపరచుకొని వాక్యానుసారంగా ప్రభా వారు జీవించి వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ లో ప్రభా గొప్ప స్థాయికి ఎదగడానికి మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి నాకు మాకందరికీ దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ఈరోజు మీ స్పిరిచువల్ గ్రోత్ కి సహాయపడే విధంగా మానక చేయవలసిన ఒక 4 అంశములను పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక వ్యవసాయకుడు ఆ సీడ్స్ ని వేసే ముందు ఏం చేస్తాడంటే ఆ పొలమును సిద్ధపరుస్తాడు. హీ ప్రిపేర్స్ ద ఫీల్డ్. ఏదో అలాగా సీడ్స్ ని తీసుకొచ్చి ఆ పొలంను దున్ని అలా వేసేయడు. దాంట్లో ఉన్నవన్నీ తొలగించి ఆ వేస్ట్ ఏమన్నా ఉంటే రాళ్ళైనా ఏవైనా ఆ సీడ్స్ ఎదగడానికి, ఒక ప్లాంట్ గా ఒక వృక్షంగా ఎదగడానికి ఏమన్నా ఆటంకములు ఉంటే అవన్నీ కూడా తొలగించి ఆ విధంగా పొలంను సిద్ధపరిచి ఫార్మర్లు సీడ్స్ ని వేస్తారు. ప్రిపరేషన్ లేకుండా ఏమీ చేయరు. అదేవిధంగా మనము కూడా వాక్యము చదువుకునే ముందు కానీ, లేదా యూత్ మీటింగ్స్ కానీ, లేకపోతే చర్చ్ సర్వీస్ లో కానీ మనం అటెండ్ చేసుకునేటప్పుడు, వాక్యము వినే ముందు కానీ, వర్షిప్ చేసే ముందు కానీ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వాక్య ధ్యానం అంతైనా, వర్షిప్ అయినా, ఏది చేసినప్పటికీ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అయితే నేను మాట్లాడాలనుకున్న మొదటి అంశం ఇదే. ఏమి సిద్ధపరచుకోవాలి మనము? హౌ వీ షుడ్ ప్రిపేర్ అవర్ సెల్వ్స్ అండ్ వాట్ వీ షుడ్ ప్రిపేర్. ఏం సిద్ధపరచుకోవాలి? సో మొదటి అంశం నేను మాట్లాడాలని అనుకున్నది ఏంటంటే హృదయము. వీ షుడ్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. ఎందుకంటే మన హృదయంలో మనం ఏం చేస్తామంటే అనేకమైన
వాటితో మన హృదయంలో నిండిపోయి ఉంటాయి. సో పాస్ట్తో నిండిపోయి ఉంటుంది. ఎన్నో ఆలోచనలు కలిగి మనము మన హృదయంలో మనం ఆలోచన చేసుకుంటాము, నెమరు వేసుకుంటాము. ఒక్కోసారి కోపము, ఒక్కొక్కసారి అన్ఫర్గివ్నెస్, ఒక్కోసారి పాస్ట్తో, అదే మంచి విషయాలతో కూడా మన హృదయం నింపుకుంటాం. కానీ దాంతోపాటు మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైం అనవసరమైన వాటి గురించి, వ్యర్థమైన వాటి గురించి మనము మెడిటేట్ చేస్తూ ఉంటాము. అనవసరమైన వాటిని కూడా మన హృదయంలో మనమంతా దాచుకుంటూ వస్తాము, వ్యర్థమైన వాటిని దాచుకుంటూ వస్తాము. అయితే మనము చేయవలసింది ఏంటంటే వీ షుడ్ గివ్ రూమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా మన హృదయంలో మనం దాచుకున్నప్పుడు దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేకపోతాము. వి కెన్ నాట్, చాలా లిటిల్ రూమ్ ఉంటుంది వర్డ్ ఆఫ్ గాడ్కి. మనం ఏ విధంగా అయితే మరి మన శరీరంలో మనం క్లెన్స్ చేసుకుంటాం ఎవ్రీ డే, వి కీప్ అవర్ బాడీస్ క్లీన్ కదా, మనం చాలా క్లెన్స్ చేసుకుంటాము, చాలా కేర్ తీసుకుంటాము మన బాడీ విషయంలో. సో బాహ్యమైన వాటి గురించి మనం ఇంతగా కేర్ తీసుకుంటున్నప్పుడు మన ఒక చిన్న ఉదాహరణకి, మరి నిన్న కడగని పాత్రలలో మనం అలాగే భోంచేయము. ఖచ్చితంగా మనం ఆ పాత్రలు శుభ్రం చేసుకొని అప్పుడు అందులో భోంచేస్తాం. కానీ అలాగే మనము క్లీన్గా లేని వాటిని మనం తిరిగి ఉపయోగించము. మరి మన బాహ్య విషయంలోనే, మనము శరీరం విషయంలోనే మనం ఇంత శ్రద్ధ తీసుకున్నప్పుడు దెన్ వాట్ అబౌట్ అవర్ హార్ట్? మన హృదయం విషయంలో మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి అయితే హార్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మోర్ దెన్ 800 టైమ్స్ ఇన్ ద బైబిల్, 800 సార్ల కంటే ఎక్కువ కూడా హార్ట్ గురించి, మన హృదయ పరిస్థితి గురించి వాక్యంలో బైబిల్లో మెన్షన్ చేయబడింది. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు మన హృదయంను మనం ఏం చేయాలి, ఎలా క్లెన్స్ చేసుకోవాలి? అయితే ఒక్కసారి మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ విషయంలో అన్ని మనం చూస్తున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ ద హార్ట్. మన హృదయంలోంటే ఇవన్నీ బయలువెడతాయి. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని ఇర్మియాలో రాసుంటది. సో ఇవన్నీ కూడా మన హృదయం నుంచి బయటికి వస్తాయి కాబట్టి, లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని ఇవన్నీ కూడా మనలను అపవిత్రపరుస్తాయి. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే వి షుడ్ ఆస్క్ గాడ్. మరి దావీదు మహారాజు ఏ విధంగా అయితే సామ్స్ చాప్టర్ 51 వర్స్ 10, కీర్తనలు 51:10 నేను చదువుతానండి. క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అని ఏ విధంగా అయితే దావీదు మహారాజు ప్రార్థించాడో, దేవుని తట్టు చూశాడో, అదే మన ప్రార్థన కూడా ఉండాలి. సో మన హృదయంలోనూ మనము క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే గాడ్ మన అవుట్వర్డ్ అపియరెన్స్ ని చూసే దేవుడు కాదు, మన హృదయ అంతరంగములలో ఆయన హృదయంని చూసే దేవుడు, అంతరంగమును పరీక్షించే దేవుడు. హీ లుక్స్ ఎట్ ద హార్ట్, హీ డజంట్ లుక్ ఎట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్. అందుకే మనం ఏం చేయాలంటే మన హృదయ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు తర్వాత ఒకసారి మెడిటేట్ చేసుకోండి. మెన్షన్ చేసినవన్నీ కూడా మన హృదయంలో నుంచి బయలు వెళ్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంను మనము క్లెన్స్ చేసుకోవాలి. అనవసరమైన వాటన్నిటిని కూడా మనము తొలగించుకోవాలి. అయితే తొలగించుకుంటేనే అప్పుడు మన హృదయంలో వాక్యముతో నింపుకోవాలి. యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముతో నింపుకోవాలి. ఆ వాక్యంతో మీరు నింపుకున్నప్పుడు ఆ వాక్యమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే మిమ్మల్ని నడిపిస్తుంది, మీ పరిస్థితుల్లో మీతో మాట్లాడుతుంది, మీరు పడిపోయినప్పుడు లేవనెత్తుతుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది.
మీ త్రోవకు వాక్యమును వెలుగునిస్తుంది. ఇదంతా మీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, వాక్యమును మీరు ఎంత భద్రపరుచుకుంటారో అంత జయ జీవితంను మీరు పొందుకోగలరు. తర్వాత ఇంకొక అంశం చూసుకున్నప్పుడు, ఇంకొక వర్స్ చూసుకున్నప్పుడు, మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 8లో ఏమని ఉందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమనుందంటే, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? యెహోవాను చూచెదరు. సో యూ విల్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీ హృదయం నువ్వు క్లెన్స్ చేసుకుంటూ నువ్వు అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, యూ విల్ సీ గాడ్, యూ విల్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ దేవుని ఫేవర్ను చూస్తావు, దేవుని సహాయంను నువ్వు పొందుకుంటావు. వెన్ యూ సీక్ సీక్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు, యూ విల్ ఫైండ్ హిమ్, ఆయనను కనుగొంటావు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మన నోటి మాట, మన హృదయ ధ్యానం, ఇది కూడా కీర్తనలో రాయబడి ఉంది, మన నోటి మాట, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. దేవుడు నీ హృదయంలో తొంగి చూసినప్పుడు, యూ షుడ్ బి ప్లీజ్డ్ వెన్ గాడ్ లుక్స్ ఎట్ యువర్ హార్ట్. సో అలాగా ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే, మీరు మీ హార్ట్స్ని క్లెన్స్ చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని అనుసరించదు, వ్యర్థమైన వాటిని మెడిటేట్ చేసుకోకుండా అనవసరమైన వాటిని తొలగించుకుంటే, దేవుని వాక్యముతో మీ హృదయము నింపుకునేడలా ఆ దేవుని వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది. తర్వాత మీరు ఇంకొక విషయం చేయవలసింది ఏంటి అంటే, 1 Peter చాప్టర్ 3 వర్స్ 5, 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనము సెకండ్ పార్ట్ లో ఏమి రాస్తుందంటే, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మేక్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ యువర్ హార్ట్స్. పార్ట్ బిలో రాస్తుందండి. సో ఆయనను మనము, యూ షుడ్ గివ్ ద ఓనర్షిప్ ఆఫ్ యువర్ హార్ట్ టు గాడ్. మేక్ హిమ్ ద ఓనర్ ఆఫ్ యువర్ హార్ట్. అయితే మీ హార్ట్స్, మీ హృదయ పరిస్థితి ఎలా ఉందో మీరు ఎలా చెక్ చేసుకోవాలి? హౌ టు నో? మరి మీ హార్ట్ పరిస్థితి ఏంటి అంటే, మత్తయి సువార్త 12 చాప్టర్ 34 వర్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 34, 1, 2, 3, 4. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్స్. ఇది ఏంటంటే, అది ఏం సెలవిస్తుందంటే, అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మౌత్ స్పీక్స్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హార్ట్లో, నీ హృదయంలో నువ్వు దేని గురించి, నీ మాటలు ఎలాగున్నాయి? కలవరంతో కూడున్నాయా? ప్రేమతో కూడున్నాయా? కఠినంగా మాట్లాడుతున్నావా? మరి ఏ విధంగా నీ మాటలు ఉన్నాయో? నోరు తెరిస్తే కొంతమందికి భయం అండి, ఎంతో భయము, దిగులు, చింతతో మాట్లాడుతూ ఉంటారు, ఎంతో కృంగిపోయి అలా మాట్లాడుతూ ఉంటారు. సో ప్రేమగా మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? నీ హృదయస్థితి తెలుసుకోవాలంటే అది నీ మాటలను బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇది మీరు చేయవలసింది ఏంటంటే, వ్యర్థమైన వాటిని తొలగించుకొని దేవుని వాక్యమును నీ హృదయంలో నింపుకొని భద్రపరచుకొని, దేవుణ్ణి మీరు మీ హృదయములకు క్రీస్తుని మీరు మీ హృదయములకు ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఇది మీరు చేయవలసింది మొదటి. నేను రెండో అంశంలోకి వెళ్తున్నానండి. రెండో అంశం ఏంటంటే, రిలేషన్షిప్ విత్ గాడ్. హౌ ఇస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? మీరు దేవునికి మరి మీ జీవితాల్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నారా? దేనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు మీ లైఫ్లో? ఎక్కడ సమయం ఎక్కువ గడుపుతున్నారు? డూ యూ హ్యావ్ దట్ స్టాండర్డ్ రిలేషన్షిప్ విత్ గాడ్? మరి అవసరమైనప్పుడే వస్తున్నారా, లేకపోతే ఎన్నిసార్లు మీరు మరి దేవునితో సమయం గడుపుతున్నారు? సో దేవుణ్ణి ప్రేమించాల్సిన రీతిగా మీరు ప్రేమిస్తున్నారా? ఆయనకి చెందవలసిన మహిమను మీరు ఇవ్వగలుగుతున్నారా? మరి ఒక్కొక్కసారి ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం సర్మన్స్ విన్నప్పుడు, ఒక్కొక్కసారి వాక్యములు విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతాం. ఒక వర్షిప్ చేసినప్పుడు కానీ ఎంతో ఎక్సైట్ అయిపోయి మరి ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ప్రభు నేను ఇలా చేస్తాను, ఇలా చదువుకుంటాను, ఎన్నో డెసిషన్స్ తీసుకుంటాం కదా. ఆ డిసిషన్స్ మీద మనము నిలబడలేకపోతాము. మరి కొన్ని రోజులు మాత్రమే ఏదో మనము
చేస్తూ ఉంటాం. మరి వాక్యం చదువుకోవడము, ప్రార్థన, మరి మనం తీసుకున్న తీర్మానాలు కొన్ని రోజులే చేసి తర్వాత వెనకబడిపోతుంటాము, ముందుకి వెనక్కి. సో ఒక స్టాండర్డ్ రిలేషన్షిప్ మనం దేవుడితో మెయింటైన్ చేయగలుగుతున్నామా? డూ యూ హ్యావ్ అ స్టాండర్డ్ వాక్ విత్ గాడ్? అయితే ఈరోజు మదర్స్ డే కదండి, నేను ఇది మంచి అవకాశము మా మమ్మీ గురించి, ఫ్లారెన్స్ హీరామ్ రాయ్ గారి గురించి నేను ఒక 2 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. మా మమ్మీని నేను ఎప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్ హర్ సీకింగ్ ద లార్డ్ కంటిన్యూస్లీ. ఐ హ్యావ్ సీన్ హర్ హ్యావింగ్ అ స్టాండర్డ్ వాక్ విత్ గాడ్. ఎప్పుడు కూడా పెందల కడలేసి ఉదయకాలమున తెల్లవారుజామున లెగిసి షీ విల్ సీక్ ద లార్డ్ ఫర్ దట్ డే. మోకాల ప్రార్థన, వాక్య ధ్యానము, వాక్యానుసారంగా నడుచుకోవడము. మరి నేను ఏదో కొన్ని మంత్స్, ఏదో 6 months, 1 year, 2 years కాదండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఐ హ్యావ్ సీన్ మై మదర్ ఆన్ మై నీస్. తను ప్రతి బ్యాటిల్ కూడా, తనకు వచ్చే ప్రతి ఏ స్ట్రగుల్ అయినా కూడా, ఏ బ్యాటిల్ అయినా కూడా ఐ హ్యావ్ సీన్ హర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఆన్ హర్ నీస్. ఇప్పటికీ కూడా తను మోకాల ప్రార్థన చేస్తారు. నాకు షీఈ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు మీ. మా మమ్మీ స్పిరిచువల్గా నాకు చాలా చాలా సహాయం చేశారు. తను దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నారు. ఐ హ్యావ్ సీన్ హర్ హ్యావింగ్ దట్ వాక్ విత్ ద లార్డ్. గట్టిగా పట్టుకొని నాకు కూడా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడం నేర్పించారు. మా మమ్మీ చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏ విధంగా ఒక విషయం చెప్తూ ఉంటారు ఎప్పుడు. నేను ఎప్పుడు ఓడిపోలేదమ్మా నా లైఫ్లో. నేను దేవుణ్ణి ఆశ్రయించాను, ప్రతిసారి గెలిచాను అని చెప్తే నాకు తన ఎక్స్పీరియన్సెస్, మరి తను నాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ తనకి గుర్తున్నాయో లేవో కానీ, బట్ ఐ రిమెంబర్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ షీ హ్యాడ్ విత్ ద లార్డ్ అండ్ హౌ షీ వన్ ద బ్యాటిల్స్ ఆన్ హర్ నీస్. అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. సో తనను చూసి నేను కూడా నా కుటుంబాన్ని కట్టుకోవడం నేర్చుకున్నాను. కాబట్టి ఇటువంటి తల్లిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి చాలా థ్యాంక్ఫుల్, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సో అలాగా షీ హ్యాడ్ దట్ స్టాండర్డ్ వాక్ విత్ గాడ్. అయితే మన దేవుడు కూడా హీ డిజైర్స్ దట్ వీ షుడ్ లవ్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్, ఆల్ అవర్ సోల్. అది ఫస్ట్ కమాండ్మెంట్ కదండి. హీ డిజైర్స్ అస్, మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. అలాంటి రిలేషన్షిప్ దేవుడు మనము ఆయనతో కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. మరి అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, జాన్ 15:5 నేను చదువుతానండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో. సో దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ డిజైరింగ్ ఫ్రమ్ అస్. మనము ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన కూడా మన యందు నిలిచి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఆ విధంగా నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడు ఫలించును కాదండి, వాడు బహుగా ఫలించును అని రాస్తుంది. సో ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉండాలి. సో అంతటి క్లోజ్ రిలేషన్షిప్, అంతలా దేవుడు మన మీద ఆశ పెట్టుకుని ఉన్నారు, ఆయనతో ఏకమైపోవాలని ఆశిస్తున్నారు. సో నాకు వేరుగా ఉండి, దాని కంటిన్యూషన్ అండి, జాన్ 15:5. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వీ కెనాట్ డూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. సో అటువంటి అంతలా మనం ప్రేమించాలి, ఆయనతో ఏకమైపోవాలి అని దేవుడు మనలను ఆశిస్తున్నారు. దట్ ఈస్ ద రిలేషన్షిప్. సో హీ హ్యాస్ మేడ్ అవైలబుల్ హిమ్సెల్ఫ్ అవైలబుల్. ప్రతి ఆయన ఎవ్రీ పాసిబుల్ వేలో దేవుడు తనను తాను అవైలబుల్గా ఉంచుకున్నారు మన కోసం. యాజ్ అ ఫాదర్, యాజ్ అ మదర్, యాజ్ అ ఒక సహోదరుడుగా, ఒక మంచి కాపరిగా, ఒక హీలర్గా, ఒక ఫ్రెండ్గా, ఎవ్రీ పాసిబుల్ వే నువ్వు ఏ విధంగా ఆయనతో కనెక్ట్ అవ్వాలని నువ్వు ఆశిస్తున్నావో అన్ని వేస్లో హీస్ అవైలబుల్, హీస్ అప్రోచబుల్. సో అంత మంచి దేవుడు అండి, మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. సో అంతలా మనము కూడా ఆయనని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనని ప్రేమించేంత ఒక మంచి రిలేషన్షిప్ మా ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు.
సో దేవుడిని మీరు సీరియస్గా తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. టేక్ గాడ్ సీరియస్లీ. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన త్యాగమును అర్థం చేసుకొని ఆయనను తిరిగి ప్రేమించి ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. అయితే మన రిలేషన్షిప్ విత్ గాడ్ ఎలా ఉందో మనం ఎలా చెక్ చేసుకోవాలి? హౌ డు యూ నో నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావో నువ్వు ఎలా చెక్ చేసుకోవాలి? సో నువ్వు ఒంటరిగా ఉండి ఎవ్వరూ లేనప్పుడు, వెన్ యు ఆర్ అలోన్ అట్ యువర్ హోమ్ ఆర్ అట్ ఎనీ ప్లేస్, మరి నువ్వు ఏం చేస్తున్నావు ఆ టైంలో? ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు? ఆర్ యూ గివింగ్ టైమ్ టు ద లార్డ్? లేకపోతే టీవీ చూస్తున్నావా? లేకపోతే మొబైల్ ఫోన్ యాక్సెస్ చేస్తున్నావా? లేకపోతే ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ స్లీపింగ్? ఆర్ యూ జస్ట్ గోయింగ్ అవుట్? ఏం చేస్తున్నావో దాన్ని బట్టి దట్ డిఫైన్స్ ద రిలేషన్షిప్ యు ఆర్ హ్యావింగ్ విత్ గాడ్. సో నీ ఒంటరిగా ఉన్న సమయంలో నువ్వు ఏం చేస్తున్నావో దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ లైఫ్. ఆ విధంగా మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. సో మీకు సమయం దొరికినప్పుడు మీరు దేవుని వెతుకుతున్నారా? ఆయన చిత్తంను వెతుకుతున్నారా? ఆయన ప్రార్థిస్తున్నారా? మరి ఆయన స్తుతిస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. సో మూడవ అంశంకి నేను వెళ్తున్నానండి. ఫస్ట్గా మనము మాట్లాడుకుంది ఏంటంటే మీ హృదయాన్ని మీరు సరి చేసుకోండి. దెన్ సెట్ యువర్ రిలేషన్షిప్ రైట్ విత్ గాడ్. తర్వాత మూడో విషయం ఏంటంటే మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ డూ సో దట్ యూ విల్ గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా నువ్వు ఎదగడానికి ఇవన్నీ కూడా నువ్వు చేయవలసిందిగా మరి దేవుడు ఆశిస్తున్నారు. అయితే మూడో అంశం ఏంటంటే మీ రక్షణను మీరు కాపాడుకోవడం. మీరు కన్ఫెస్ చేశారు, మీ పాపములు కన్ఫెస్ చేశారు, బిలీవ్డ్, నువ్వు విశ్వసిస్తున్నావు, కన్ఫెస్ చేశావు, నీ పాపంలో నొప్పుకున్నావు, నువ్వు రక్షణ పొందుకున్నావు, యు ఆర్ సేవ్డ్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ యూత్ కూడా సేవ్డే కదా, ఆల్మోస్ట్ అందరూ రక్షణ పొందుకున్నారు. అయితే నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నావా? ఆర్ యు ఫాలోయింగ్ క్రైస్ట్? ఆర్ యు ఫాలోయింగ్ హిస్ వేస్? ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తున్నావా? నువ్వు రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆర్ యూ గివింగ్ దట్ వాల్యూ? మరి రక్షణ అంటే ఎంతో అమూల్యమైనది కదా, అంట అమూల్యమైన విలువైన రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? మరి తన రక్తంతో నిన్ను కొన్నారు, మరి తను వెతికి వచ్చి మిమ్మల్ని రక్షించారు. నువ్వు ఆయన సొత్తుగా ఉన్నావు. యు ఆర్ హిస్ ప్రాపర్టీ. యు బిలాంగ్ టు గాడ్. మనం ఎవరండి? మనం ఆయన బిడ్డలము. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నారు, మనల్ని ప్రత్యేకపరచుకున్నారు. కాబట్టి ఆర్ యు ఫాలోయింగ్ హిమ్? లేకపోతే నువ్వు రక్షణ పొందుకొని నీ వేస్లో నువ్వు నడుచుకుంటున్నావా? ఒక్కసారి మీరు సరి చూసుకోండి. సో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? రక్షింపబడ్డావు, మరి నువ్వు వరల్డ్లీగా జీవిస్తున్నావా? ఒకవేళ వరల్డ్లీ లైఫ్ స్టైల్ నువ్వు కలిగి ఉన్నట్టయితే నీ చిత్తమేదో నీ ఇష్టమేదో నువ్వు నెరవేర్చుకుంటూ జీవిస్తున్నావు, ఒక్కసారి సరి చూసుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. సో వరల్డ్లీ లైఫ్లో ఒకవేళ మీరు జీవిస్తున్నట్టయితే మీరు వెనుకబడి మరి పడిపోయి మీ రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా కోల్పోవచ్చు కానీ రక్షణను పోగొట్టుకోకూడదు. కాబట్టి దినము మీరు చేయవలసింది ఏంటంటే యూ షుడ్ మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. మీరు ఒక దేవునితో మీ హృదయాన్ని మీరు సరి చేసుకొని మీరు దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు మరి యూ విల్ హీ విల్ రివీల్ హిస్ పర్ఫెక్ట్ విల్. నువ్వు ఆయన చిత్తం ఏంటో నీకు నచ్చినట్టు నువ్వు నడుచుకోవడం కాదు, కానీ ఆయన చిత్తం ఏంటో. ఆర్ యూ సీకింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్? సో హీ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ కదా. నిన్ను ఆయన కోసం నిన్ను రక్షించుకున్నాడు. నాట్ దట్ మీరు మీ ఇష్టకరంగా మీకు నచ్చినట్టు చేసుకోవడానికి కాదు, కానీ ఆయన చిత్తం ఏంటో గుర్తిరిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకొని జీవించాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఆయన కోసం మనం జీవించాలని దేవుడు మనలను ఆశిస్తున్నారు. అయితే నీ టెస్టిమనీని కూడా నువ్వు కాపాడుకుంటున్నావా? ఎలా ఉంది నీ టెస్టిమనీ? నీ ఫ్యామిలీలో నీ టెస్టిమనీ ఎలా ఉంది? లేదా మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ నీ టెస్టిమనీని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ వర్క్ ప్లేస్లో కానీ నీ స్టడీ ప్లేస్లో కానీ సో ఎలా ఉంది నీ టెస్టిమనీ? ఇవన్నీ కూడా మీరు యవనస్తులుగా మీరు సరి చేసుకోవాల్సిన, ఇవన్నీ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన వారై ఉన్నారు. సో ఆర్ యూ రిప్రజెంటింగ్ ద క్రైస్ట్? అయితే క్రైస్ట్ మన మధ్యలో అయితే ఫిజికల్గా లేరు,
సో ఇప్పుడు అందరూ చూసేదంటే లోకమంతా చూసేది నన్ను చూస్తున్నారు. సో హౌ ఆర్ యూ రిప్రజెంటింగ్ క్రైస్ట్? ఎలా రిప్రజెంట్ చేస్తున్నావు? ఆర్ యూ రిప్రజెంటింగ్ హిమ్ ఇన్ అ గ్రేట్ వే? బికాజ్ అందరూ నీ వైపు చూస్తున్నారు కదా. సో ఆయనకు మీ అంటే ఎన్నో ప్రణాళికలు మీ ఎడల కలిగి ఉన్నారు మన యేసయ్య. అయితే ఒక్కసారి జాన్ చాప్టర్ 14:12 నాకు ఇష్టమైన వర్స్ అండి, నా ఫేవరెట్ వర్స్ ఏంటంటే ఒకసారి నేను చదివి వినిపిస్తాను. సో దేవునికి, సో ద ప్లాన్స్ హీ హ్యాస్ ఫర్ యూ, యునో, ఈ వర్స్ లో మనకి చదివి వినిపిస్తాను. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. మనకు తెలుసు కదండి, మన క్రీస్తు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, ద మైటీ యాక్ట్స్ హీ హ్యాస్ డన్. మనం అవన్నీ కూడా చూసాం కదా, ఎన్ని కార్యాలు చేశారు అని ఉన్నప్పుడు మనం మెడిటేట్ చేస్తూనే ఉంటాం. వీ నో ద వర్క్స్ ఆఫ్ క్రైస్ట్. అయితే ఆయన యందు మనం కూడా విశ్వాసం ఉంచుతున్నాం కదా. విశ్వాసం ఉంచిన ఎడల నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును. అలాంటి క్రియలు మనము నిజంగా విశ్వసించినట్టయితే, వి రియలీ బిలీవ్, వి అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ఇన్ క్రైస్ట్, ఆయన చేసే క్రియలు మనము కూడా చేయగలము. అయితే దాని నెక్స్ట్ పార్ట్ కూడా చాలా ఇష్టం అండి. వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని, ఆయన చేసినటువంటి క్రియలే కాదు కానీ ఇంకా అంతకి మించిన గొప్ప క్రియలు చేయాలి మనమని దేవుడు మన యందు ఆశ పెట్టుకుని ఉన్నారు. దట్ ఈస్ ద ప్లాన్ క్రైస్ట్ హ్యాస్ ఫర్ అస్. ఇది ఎవరికంటే విశ్వసించు ప్రతి వారికి, ఒక పర్టికులర్ పర్సన్ కి, ఒక పర్టికులర్ గ్రూప్ అని కాదు, కానీ ఎవరైతే విశ్వసిస్తారో ఆయన లాంటి కార్యాలు మనము చేయాలని క్రీస్తు మన యందు దేవుడు మనల్ని ఆశిస్తున్నారు. అంతకంటే గొప్ప కార్యాలు చేయాలని మన యందు మనము చేయాలని దేవుడు ఆశిస్తున్నారు. దాని తర్వాత మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, ఏదో దేవుడు మరి క్రైస్ట్ ఏదో మామూలుగా అలా మాట్లాడలేదండి, ఏదో గాలికి మాట్లాడిన మాటలు కావివి. నో, హిస్ వర్డ్స్ హ్యావ్ పవర్, చాలా వెయిట్. ఆయన మీనింగ్ తో కలిగే ఒక అర్థవంతమైన మాట, ఒక శక్తి కలిగిన మాట ఆయన మాటలు అవి నిజము, సత్యము. సో వెన్ యూ రియలీ బిలీవ్ ఇన్ క్రైస్ట్, మీరు కానీ నేను కానీ ఆయన చేసేటటువంటి క్రియలు మనం చేయాలని ఆయన ఆశిస్తున్నారు. అంతకంటే గొప్ప క్రియలు చేయాలని దేవుడు మన యందు మరి ఇటువంటి ప్లాన్స్ కలిగి ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాం? ఇది దేవుని హార్ట్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. ఈ విధంగా దేవుడు మనలను ఆశిస్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాము? సో అవి మరి మన రక్షణను కాపాడుకుంటున్నామా? ఆయన చిత్తంలో తెలుసుకుంటున్నామా? మరి ఆయన చిత్తానుసారంగా నడుపుకుంటున్నామా? అవి ఫాలోయింగ్ ఇన్ హిస్ వేస్, అవి ఒబేయింగ్ హిస్ కమాండ్స్. సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామిన్ చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. అదే మీరు మాత్రం ఇప్పుడు మీరు యవనస్తులు కదా, యు ఆర్ ఇన్ యువర్ బెస్ట్ స్ట్రెంగ్త్, బెస్ట్ హెల్త్ లో మీరు ఉన్నారు. మీరు మీ బెస్ట్ దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపించి, మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి, అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని ఉంచుతారు. మీ ద్వారా తన నామమును తను మహిమపరుచుకుంటారు. కాబట్టి మీ రక్షణ, మీ యొక్క ఎలా ఉందో మీరు సరి చూసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. హౌ ఇస్ యువర్ టెస్టిమనీ, హౌ ఇస్ యువర్ వాక్ విత్ గాడ్? మరి ఏ విధంగా మీరు, ఆర్ యూ సీకింగ్ హిస్ విల్ ఫర్ యువర్ లైఫ్, ఆర్ ఆర్ యూ జస్ట్ ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారా? ఒక్కసారి మీరు సరి చూసుకోమని నేను దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఒక లాస్ట్ అంశం మాట్లాడి నేను ముగిస్తానండి. ఇప్పటి వరకు 3 అంశాలు మనం మాట్లాడుకున్నాము. మీ హృదయము ఎలా ఉంది, అండ్ హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, అండ్ నువ్వు రక్షింపబడ్డావు, నీ రక్షణను నువ్వు కాపాడుకొనుచున్నావా? ఈ 3 అంశములు మనం మాట్లాడుకున్నాము. అయితే ఆఖరి అంశంలో ఫియర్ ఆఫ్ ద లార్డ్, మరి దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నడుచుకుంటున్నారా? అయితే మనం చూస్తే ఇప్పుడు చాలా ఫియర్ ఉంది కదండి, లోకం అంతా కూడా ఎటు చూసిన భయము. కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకి కూడా ఎంతో భయపడుతూ ఉంటారు. మరి ఫ్యూచర్ అంటే భయము, జాబ్ లేదంటే భయము, స్టడీస్ రాకపోయినా ఎగ్జామ్స్ అంటే భయం, ఎటు చూడు ఎప్పుడు ఏదో ఒక భయంలో జీవిస్తున్నారు. ఇప్పుడైతే కోవిడ్ అని భయపడుతున్నారు. అయితే ఇలాంటి భయములు మీరు కలిగి ఉండొద్దు, కానీ యూ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ మీరు కలిగి ఉన్నప్పుడు ఈ భయములన్నిటిని కూడా, దిస్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ డ్రైవ్ అవే ఆల్ ద ఫియర్స్.
వేరే ఎటువంటి భయం నువ్వు కలిగి జీవించవు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ఎడల నువ్వు దేనికి భయపడవు. అయితే దేవుని యందు భయపడడం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ లైక్ సపోజ్ మీ ప్రిన్సిపల్ అండ్ మీ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మీరు ఇద్దరికి భయపడతారు. మీ కాలేజ్లో మీ ప్రిన్సిపల్కి భయపడతారు, మీ పేరెంట్స్కి కూడా మీరు భయపడతారు. అయితే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆ ఫియర్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడేమో ఆ ఫియర్ ఏంటంటే అందులో ప్రేమ ఉండదు. ప్రిన్సిపల్ని భయపడతావు కానీ అందులో ప్రేమ ఉండదు. బట్ ద కైండ్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ దట్ ప్రొడ్యూసెస్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. సో అటువంటి భయభక్తులు మనము దేవుని ఎడల కూడా కనపరచాలని దేవుడు ఆశిస్తున్నారు. సో దట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అటువంటి ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవునికి చాలా ఇష్టము. ఎప్పుడు భయపడాలండి? ప్రావర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 17 నేను చదువుతానండి. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. నిత్యము కూడా ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. యూ షుడ్ లివ్ ఇన్ ద కాన్షియన్స్ దట్ గాడ్ ఇస్ కంటిన్యూస్లీ వాచింగ్ ఓవర్ మీ. దేవుడు నన్ను చూస్తున్నారు అన్న భయము మీరు కలిగి ఉండాలి. ఏమైతుంది దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు? ఒక కొన్ని వర్సెస్ చెప్పి నేను ముగిస్తానండి. మనకు జ్ఞానము చాలా అవసరం కదండి. వి నీడ్ ద విజ్డమ్. చాలా జ్ఞానం. ఎవరితోనన్నా ఏ పని చేయాలన్నా మనకు చాలా జ్ఞానం అవసరము. మనము చదువుకోవాలన్నా, లేకపోతే జాబ్ చేయాలన్నా, లేకపోతే కుటుంబాన్ని నడిపించాలన్నా, ఏ పని డ్రైవింగ్ చేయాలన్నా, ఏ పనైనా తీసుకోండి. ఏ పని చేయాలన్నా కూడా, ఒకరితో మాట్లాడాలన్నా కూడా మనకు జ్ఞానం అవసరం. ఒకరికి చెప్పింది అర్థం చేసుకోవాలంటే కూడా మనకు చాలా జ్ఞానం అవసరము. కాబట్టి మరి ఈ జ్ఞానం మనకి ఎలాగొస్తుంది? ఎక్కడుంది ఈ జ్ఞానం? ఇటువంటి జ్ఞానము అయితే కొలస్సీలకు రాసిన పత్రిక కొలెషన్స్ చాప్టర్ 2 వర్స్ 3 అందులో ఏముందంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడి ఉందండి. ఇన్ హిమ్ ఆర్ హిడెన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. సో ఈ విజ్డమ్ అనేది ఒక ట్రెజర్. అది ఎక్కడ దాగబడి ఉంది? అది క్రీస్తులో దాచబడి ఉంది. బుద్ధి విజ్ఞానాలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అని తెలుగులో ఉందండి. సో ద విజ్డమ్ ఇస్ హిడెన్ ఇన్ హిమ్. అటువంటి విజ్డమ్, మనకు విజ్డమ్ ప్రతిదానికి అవసరం కదా. అటువంటి విజ్డమ్ మనం పొందుకోవాలి అని అంటే ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మనకు తెలిసిన వచనం ఏది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సో అంతటి విజ్డమ్ పొందుకోవాలి అని అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. సో రెండవదిగా ఏంటంటే అండి, ప్రావర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 27లో ఏముంటదంటే, సామెతలు 14 వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి నిన్ను విడిపించును. సో మరణ పాశం అంటే ద ట్రాప్ ఆఫ్ డెత్, స్నేర్ ఆఫ్ డెత్ అన్నమాట. ఆ డెత్ ట్రాప్ నుంచి మనిషికి అన్నిటికంటే బిగ్గెస్ట్ ట్రాప్ అంటే డెత్. ఎన్నో ట్రాప్స్ మనకు డెవిల్ కానీ, మనుషులు కానీ, సాతాన్ కానీ ఎన్నో మరి ట్రాప్స్ వేస్తూ ఉంటారు మనకి. బట్ ద బిగ్గెస్ట్ ట్రాప్ ఇస్ డెత్. అయితే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే అటువంటి ట్రాప్స్ లో నుంచి నేను విడిపిస్తుంది. ఆ మరణ ట్రాప్ లో నుండి, ఇంత పెద్ద ట్రాప్ లో నుంచే మరి విడిపించగలిగినప్పుడు చిన్న చిన్న ట్రాప్స్ లో నుంచి కూడా అది విడిపించగలుగుతుంది. అదేంటి? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ట్రాప్స్. డెత్ ట్రాప్ లో నుంచి నేను ప్రొటెక్ట్ చేస్తుంది. మరి అదే విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఆయన యందు భయభక్తులకి, ఇది నా మాటలు కాదండి, ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 27లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఇట్ విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది నీకు ఆయుష్నిస్తుంది. అదే విధంగా ఇంకొక వచనం చదువుతున్నానండి, సామెతలు చాప్టర్ 14 వర్స్ 14:26లో ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడిందండి. ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ వన్ హ్యాస్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ చాలా అవసరం కదండి మనకి. ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ చాలా అవసరము. సో నీకు గొప్ప ధైర్యమును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది నీకు గొప్ప ధైర్యము పుట్టిస్తుంది. అదే కాకుండా హిస్ చిల్డ్రన్ విల్ హ్యావ్ రెఫ్యూజ్ అని ఉంది, అంటే నీ బిడ్డలకు ఆశ్రయము దొరుకుతుంది. సో ఒక్కొక్కసారి మరి ఈ పరిస్థితులు అన్ని చూస్తే ఒక్కొక్కసారి చిన్న బిడ్డలు ఉన్నారు నాకు, ఎప్పుడన్నా దేవా మరి ఎలాగా చిన్న బిడ్డలు అని అంటే వెంటనే ఈ వాక్యం నన్ను ధైర్యపడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు
యువర్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ అ రెఫ్యూజ్. మరి నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు దేవుడు జ్ఞానం ఇస్తారు, నిన్ను ప్రతి విధమైన ట్రాప్స్ నుంచి తప్పిస్తారు, నేను మరణ పాశంల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తారు, నీకు దీర్ఘాయువు ఇస్తారు, నీ పిల్లలకు ఆశ్రయము దొరుకుతుంది, నీకు గొప్ప ధైర్యము కలుగుతుంది. అండ్ లాస్ట్ వర్స్ షేర్ చేసుకుంటానండి. ఆయన యందు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. లూక్ చాప్టర్ 1 verse 50లో ఉందండి. సో ఆయన యందు మీరు భయపడిన ఎడల, లూక్ చాప్టర్ 1 verse 50. సో ఆయన కనికరం, యుల్ హ్యావ్ ద మర్సీస్ ఆఫ్ ద లార్డ్. సో నీకు కాదు, నీ పిల్లలకి ఆశ్రయము, అండ్ నీ తరతరముల వరకు దేవుని మర్సీస్ ని మీరు చూస్తారు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయండి, నేను కొన్ని వర్సెసే పంచుకున్నాను. కాబట్టి మీరు ఇన్ని మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఇన్ని మేళ్ళు ఆయన అందులో దాచి ఉంచారు. కాబట్టి ఈ 4 అంశములు మీరు, ఇది ఏదో 1 day బ్యాటిల్ కాదండి, ఒక్కరోజు కాదు, వన్ డే బ్యాటింగ్ కాదు, ఎవ్రీ డే మీరు ఏం చేయాలంటే యవనస్తులుగా యూ షుడ్ సీ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్, క్లెన్స్ యువర్ హార్ట్ ఎవ్రీ డే. ఏ విధంగా అయితే మీరు మీ శరీరంను శుభ్రపరచుకుంటారో, కేర్ తీసుకుంటారో, నీ హృదయ పరిస్థితిని కూడా అనవసరమైన తొలగించుకొని తన వాక్యముతో నింపుకొని, ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యము నీ త్రోవకు వెలుగునిస్తుంది. కాబట్టి మీ హార్ట్స్ని మీరు క్లెన్స్ చేసుకోండి, మీ హృదయంకు మీరు క్రీస్తును దేవునిగా ప్రతిష్ఠించుకోనండి. తర్వాత ఆయన రిలేషన్షిప్, హ్యావ్ అ స్టాండర్డ్ వాక్ విత్ గాడ్, ఒక కన్సిస్టెంట్ రిలేషన్షిప్, ముందుకి వెనక్కి కాకుండా ఒక స్టాండర్డ్ రిలేషన్షిప్, ఒక స్టాండర్డ్ వాక్ విత్ గాడ్ని మనము మెయింటైన్ చేయవలసిన వారమై ఉన్నాము. మన దేవుణ్ణి మరి పూర్తిగా పూర్ణ మనసుతో మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. హ్యావ్ అ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్, హ్యావ్ అ క్లోజ్ వాక్ విత్ గాడ్. తర్వాత నీ రక్షణను, మూడవదిగా మనం మాట్లాడుకుంది ఏంటంటే మీ రక్షణను మీరు కాపాడుకోండి. యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్ అండ్ వాక్ ఇన్ దట్ విల్. మీ రక్షణను మీరు కాపాడుకోనండి, భయంతో వణుకుతో, అది ఎంతో విలువైనది, అమూల్యమైనది కాబట్టి కాపాడుకోనండి. మీ టెస్టిమనీని మీరు కాపాడుకోండి, మీ టెస్టిమనీని మీరు పోగొట్టుకోకూడదు, మీ టెస్టిమనీని కాపాడుకోనండి. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మీరు ఆయన చేసినటువంటి క్రియలు, అంతకంటే గొప్ప క్రియలు మనం చేయగలము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీకు ఎంతో, మీరు బెస్ట్ స్ట్రెంగ్త్, బెస్ట్ హెల్త్, బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాబట్టి మీ దేవునికి సరెండర్ అయిపోయి, దేవుని సబ్మిట్ చేసుకొని ఆయన చిత్తానుసారంగా మీరు నడుచుకునే ఎడల మీరు దేవుణ్ణి మహిమపరిచిన వారు అవుతారు. అండ్ అనేకులకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతారు. తర్వాత దేవుని భయభక్తుల్లో మీరు నడుచుకోనండి. దేవుని భయభక్తులు కలిగి మీరు నడుచుకున్నప్పుడు మరి దేవుడు అనేకమైనటువంటి ట్రాప్స్ల నుంచి, ఆ సాతాను వేసే వల్ల నుంచి మిమ్మల్ని విడిపిస్తారు, మీకు జ్ఞానంనిస్తారు, మీకు దీర్ఘాయువునిస్తారు, మీ పిల్లలకు ఆశ్రయము దొరుకుతుంది. తర్వాత మీ తరతరముల మీద కూడా ఆయన కనికరము, ఆయనకు భయపడి వారి మీద ఉంటుంది. ఈ కొద్ది వాక్యములను దేవుడు దీవించును గాక. Hallelujah. We are really blessed, Akka, by God's spoken word, by you. We are glad you joined with us. Thank you for joining with us, Akka. దయచేసి అందరు సమయాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాం. ఎగ్జాక్ట్గా 4 o'clock యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా దయచేసి సమయానికి జూమ్లో జాయిన్ కావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరం లేచి నిలబడ్డట్టయితే ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.
అన్న స్టీఫెన్ వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మహాకృపగల మా దేవ తండ్రి, మీరు ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. దేవ, మాట్లాడిన 4 అంశాలు కూడా నాయన తండ్రి మేము వినువారిగా మాత్రమే కాక తండ్రి వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, మేము రక్షణ పొంది దానిలో కొనసాగునట్టుగా నాయన తండ్రి మీరు మాకు సూచించారు. మా హృదయం ఎలా ఉంది, మా సిద్ధపాటు ఎలా ఉంది, మా రక్షణను మేము కాపాడుకుంటున్నామా లేదా, మరియు నీ ఎడల మేము భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని 4 అంశాలు ప్రభు మీరు ఈరోజు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అవును ప్రభు తండ్రి, ఈ 4 అంశాలు కూడా మేము అనుదినము నాయన తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాల్లో సరిచూసుకుంటూ నీ ద్వారా ఆశీర్వదింపబడిన వారిగా, నీ ద్వారా తండ్రి వాడుకొనబడే బిడ్డలుగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని, తద్వారా మీ నామాన్ని మీరు మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాము. విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నట్టు మీరు కృప చూపించమని, మీ నామాన్ని మహింపరచుకోమని తండ్రి ఈ యొక్క అవకాశం తండ్రి కలిగించినందుకు మరి ఒకసారి మీకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధన తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అన్న దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసము మనకున్న ప్రేమించు వారందరికీ వాక్యం చెప్పి కుమార్తె కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.